రవిశంకర్ గారు ఆవిడ బాధపడుతున్నారు కాబట్టి ఇమీడియట్గా ఆవిడ బాధని పోగొట్టడానికి మీరు ఏదైనా మాట ఆవిడకి చెప్పండి. ఏమని చెప్పాలి ఇప్పుడు? చెప్పండి, అదే చెప్తున్నారు, ఏం చెప్తారో చెప్పండి. ఏమని చెప్తే శ్రీమతి ఒక బహుమతి నాకు శ్రీమతి ఒక బహుమతి. సో కాబట్టి ఇప్పుడు మీరు మీ ప్రోగ్రామ్దే ఆమెకు చెప్పగలరు. ఇక మళ్ళీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ ఇవన్నీ చెప్తే కూడా 10 ఏళ్ళు ఎన్నికెళ్ళి మళ్ళీ ఆ పదం చెప్పినా నష్టమేం లేదు. పోయినా కూడా కానీ ఒకటేంటంటే ఏదో ఐ లవ్ యూ రోజు చెప్పుకునే అంతటి లవ్ కాదు మాది. మోర్ దాన్ దట్. చెప్పుకుంటేనే లవ్ అనేది కూడా కాదు కదా, అది ఎక్స్ప్రెషన్లో ఉండాలి. మనం లవ్ అని చెప్పేసి అవాయిడ్ చేసేటట్టుగా కాకుండా ఈమె ఎప్పుడైనా నా జీవితంతో లేకుండా లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు. ద సేమ్ టైం నా ఉద్దేశం చెప్తున్నా మీకు, తను ఇండిపెండెంట్గా కూడా పేరు తెచ్చుకోవాలి. దయాకర్ భార్యగా ఉండొద్దు, నాగమణి భర్తగా దయాకర్ ఉండేట్టు ఉండాలని కోరుకుంటాను నేను. ఎందుకంటే వాళ్ళ ఆయన లీడర్ కాబట్టి ఏదో అవకాశాలు ఆయన కొట్టాడిండి మీకు తెచ్చింది అన్నట్టుగా ఉండదు. నాగమణి ఆల్సో ఏ గుడ్ ఫైటర్, గుడ్ లీడర్, అట్లా తెచ్చుకోవాలని ఉంటుంది. ఇప్పుడు మా పాప ఉంది, వీళ్ళిద్దరికి మిక్కీ మౌస్ లెక్క నడుస్తూ ఉంటుంది. తను సెల్ఫ్ డిసిషన్స్ తీసుకుంటుంది. ఇప్పుడు ఈమె కూడా నేనేం కావాలనే దాని మీద తనకు ఒక ఐడియా ఉంది. ఆ పాదుకు నీళ్లు పోస్తూ ఉంటా నేను. అది డెవలప్ కావాలి. స్త్రీ స్వయం శక్తిగా ఎదగడం అనేది చరిత్రలో స్త్రీ ఎప్పుడు కూడా మాతృస్వామ్య వ్యవస్థ ఉన్నప్పుడు స్త్రీనే ఆధారం ఉండే, స్త్రీ ఆధారపడే స్థితి వరకు సొసైటీ వచ్చింది. సో తనలో ఇండిపెండెంట్ ఐడియాలజీ ఉన్నది, దానికి మనము పోయాలి. అది తనను నా అంతగా చేస్తే రియల్ లవ్, కానీ రోజు లవ్ చెప్పి లవ్ యూ అని చెప్పి అణిచి వేస్తే దాంతో ప్రయోజనం ఉండదు. మేము కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయం, రోజు చెప్పాలి. అవి చెప్పే బదులు అదేదో చేతుల్లో ఏదైనా చూపిస్తే బెటర్ అట్లా అనుకుంటా. మీకు ఎక్కువగా నచ్చే విషయాలు ఏంటండి? నన్ను భరించడం. ఫస్ట్ క్వాలిటీ ఎందుకంటే మామూలుగా అందరు దయాకర్ సాఫ్ట్, దయాకర్ చాలా హ్యుమానిటీతో ఉంటాడు, దయాకర్ చాలా మంచి వ్యక్తిత్వం ఇట్లా అంటారు. కానీ నాలో విలన్ పరిచయం అయ్యేది ఈమెకి. మా అమ్మకు కూడా నాలో విలన్ పరిచయం కాదు. ఎందుకంటే వాళ్ళలో విలన్ కూడా ఆమె ప్రేమిస్తుంది, ఎందుకంటే తను కన్నది కాబట్టి. కానీ నాలో విలన్ కలవడి, నాలో కాదు ప్రతి భర్తలో విలన్ పరిచయం అయ్యేది భార్యకే. సో ఆ విలన్ పరిచయమైన కూడా ప్రేమించడం అనేది ఉన్నది చూశారు, అది చాలా కష్టం. సో తను భరిస్తుంటది, తర్వాత ఒక్కోసారి ఆవేశపడుతుంటది, అయ్యో అయినా సరే ఆయనకుండే స్ట్రెస్ ఏందని మళ్ళీ చేస్తుంటది. కాబట్టి అది చాలా మోస్ట్ రేర్. పొలిటికల్ లీడర్స్ వైఫ్లు, తర్వాత మాలాంటి వాళ్ళ వైఫ్లు, నేను అన్ని ఆమె చేసినా కూడా ఆమె మీదనే అజమాయిషి ఉంటుంది నాకు. అట్లాంటప్పుడు కొంచెం విసుక్కుంటది, ఏదైనా నేనే చేయాలి, మళ్ళీ నేనే తిట్లు పడాలి ఏంటి. కాబట్టి అది నచ్చే గుణం ఉంటుంది. అంటే అది ప్రేమతో వస్తుంది. సరే ఈమెలా ప్రేమించమంటే నేను ప్రేమించలేను, ఆ చిప్పు వేరు నాది. తను సైలెంట్ లవ్ ఉంటుంది, సైలెంట్గా ఉంటుంది, కానీ అది ఎక్స్ప్రెస్ చేయలేదు, కానీ చాలా డీప్గా ఉంటుంది. అట్లనే నేను ఉండాలనే కోరికనే ఇప్పుడు దీని నుంచి. అయితే నేను స్పెషల్ ట్రాక్ లవ్ కోసం ఉండదు, లైఫ్లోనే లవ్ ట్రాక్ ఉంటుంది. సో నేను వేరు వీళ్ళు వేరు కాదు అని అనుకోను ఎప్పుడు కూడా. ఇప్పుడు మా పిల్లలు కూడా అంతే, వాళ్ళతో నేను ఎంత ఎంజాయ్ చేస్తానో వాళ్ళకే తెలుసు. అంటే ప్రత్యేకించి మమ్మీ అని చెప్పి నీకే అది తెచ్చి వీనికి మా ఊరిని అయితే ఎన్ని చేసినా కూడా వాడు నన్ను మమ్మీని ఎందుకు మమ్మీ లవ్ కానీ సెంట్ఫుల్ లవ్ అనేది తండ్రులు తల్లుల మాదిరిగా ఇవ్వలేరు. నువ్వెన్ని చెప్పు, ఎవరి పాట అంటే మమ్మీ అంటారు, నా పాటలో అన్న కూడా మమ్మీ అంటే ఆ మాతృ ప్రేమ ఒకటి. తర్వాత కొంచెం ఎట్లున్నా కూడా మేము కొంచెం డైవర్ట్ అయి ఉంటుంటాం. అంత 100% ఫ్యామిలీని ప్రేమించినట్టు, భార్యని ప్రేమించినట్టు కనబడదు. కానీ తప్పదు మాకు, వాళ్ళని తప్పితే ఇంకో. ఇప్పుడు ఎవరైనా సరే ప్రజలంటే ఫ్యామిలీ తర్వాతనే అవుతారు, బ్లడ్ రిలేషన్ తర్వాతనే అవుతారు. కాబట్టి అవి కొంచెం ఆమెకి ఇంకా చిన్నప్పటి నుంచి కొంచెం ఒంటరితనం ఉన్నది బాగానే, అట్లా ఉంది. కానీ ఇంకోటి ఏంటంటే డెఫినెట్గా
ఆ ఒంటరితనాన్ని పోగొట్టాల్సిన బాధ్యత ఉంటుంది. నేను ఒక రకమైన ఏమంటారు ఒంటరి పోరే చేయాలని అనుకున్నాను. ఈ ఫ్యామిలీ బంధాలు ఇవన్నీ కూడా కొంచెం నన్ను రిస్ట్రిక్ట్ చేస్తేమో అనుకున్నా, కానీ ఆ పరిస్థితి ఆమె రానియకుండా చేసింది. కాబట్టి ప్రత్యేకమైన ఆమెలో నచ్చే గుణం నన్ను భరించడమే.